ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. వైఎస్ఆర్ లేకపోతే జగన్ డమ్మీనేనా? విషయం ఏంటి అంటే, నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రసంగాలు చేశారు. సో ఏదైతే తాజాగా వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడాను. మరి అటువంటి ఆయన నిన్న చాలా గట్టిగానే ప్రసంగంలో వాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంటలో చెప్పాలి అంటే ఉతికి ఆరేశారనమాట. ఎందుకు ఏమిటి అంటే, మరి ఆయనకి తీరని అన్యాయం చేశారనో ఏదో, కానీ మొత్తానికి ఆయనకి చాలా అసంతృప్తిగా ఉండటం, ఆయన గట్టిగానే మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ప్రసంగంలో, సరే అక్కడ ఉండేది ఎవరు, అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఎవరు, అక్కడికి వచ్చిన ప్రజలు ఎవరు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు. సరే ఉంటే అక్కడక్కడ అరాకొర టీడీపీ వీళ్ళు ఉంటారు. రాజశేఖర్ రెడ్డి పేరు వినడానికి కూడా ఇష్టపడని ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సో నిన్న బాలినేని గారు మాట్లాడే సమయంలో నాకు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిచ్చారు అన్న మాట, ఒక్క మాటకే అక్కడ జనాలందరూ కూడా వద్దు వద్దు అనే అరుపులు, కేకలు. ఆయన ఇంకా నోరు తెరిచి మాట్లాడినట్లా. నాకు రాజకీయంగా అంటే ఆయన రాజకీయ అరంగేటం చేసింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల అన్నట్టుగా ఆయన చెప్పి దాని తర్వాత మాట ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా వినే వాళ్ళకి సహనం కూడా లేదు. వినకుండా వద్దు 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 అని గోల్ చేశారు. తర్వాత ఏదో కొంచెం సముదాయిస్తే ఇప్పటికి నాగబాబు గారు చెయ్యి ఎత్తి కొంచెం ఆగండి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ నెక్స్ట్ మాట్లాడారు. సో ఆ తర్వాత అప్పుడు ఆయన 4 సంవత్సరాల మంత్రిగా ఉన్నా కానీ వాటిని వదిలేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నేను జర్నీ స్టార్ట్ చేశాను. కేవలం రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వెళ్ళాను. అది ఆయన చెప్పాల్సిందనుకున్న యాక్చువల్ సెంటెన్స్. సో అయితే ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి వచ్చానని కాదు, అక్కడ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తదనంతరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ మంత్రి పదవిని సైతం త్యాగం చేసేసి వచ్చానన్నారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ తీరని అన్యాయం చేశారు, ఇంకా అనేక రకాలైన కుట్రలు చేశారు అనేది ఆయన ఒక అభిప్రాయం. సో అయితే ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలు ఏదైతే ఇప్పుడు బాలినేని గారు అన్నారో, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డమ్మీ అని కొంతమంది వైసీపీ నాయకులు కూడా ప్రశ్నించవచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి. చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా డమ్మీ అని. కోర్స్ అది ఏ విషయంలో వర్తిస్తుందో తెలుసా? చిరంజీవి గారు ఒక ఫిల్మ్ యాక్టర్, అట్లాగే చిరంజీవి గారు ఫిల్మ్ యాక్టర్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ యాక్టర్ అయ్యేవాళ్ళు కాదు అన్నంత వరకు మాత్రమే తీసుకోవాలి. ఆయన కూడా చెప్పాడు ఓపెన్గానే, మా అన్నయ్య మా వదిన బలవంతం చేయబట్టే నేను యాక్టర్ అయ్యాను కానీ లేకపోతే నాకు అసలు ఇంట్రెస్టే లేదు అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఆ మాట అన్నాడా? సో ఆయన ఆటోమేటిక్గా మరి ఎట్లాగా ఆయన వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అరంగేటం ఏంటి? ఆయనకి ఇష్టం ఫస్ట్ నుంచి నేను సర్వీస్ చేయాలి పబ్లిక్ అనేది. ఆయన 14 ఏటప్పటి నుంచి కూడా నాకు అదే ఆలోచన ఉంది అని చెప్పేసి ఆయన నిన్న కూడా చెప్పాడు ఆయన. సో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఎందుకంటే ఇద్దరు ఒకటే ఫీల్డ్. అలాగే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యేవాళ్ళు కాదేమో అంటే అది ఓకే, పవర్ స్టార్ అవ్వాలి అని ఎలాగా ఎంత టాలెంట్ లేకపోతే ఎవరు అది వేరే విషయం. కానీ ఆయన చిరంజీవి గారు మెగాస్టార్ కాకపోతే ఇక్కడ తమ్ముళ్ళు లేడంటే అంతవరకు పరిమితం కరెక్టే. రాజకీయ నాయకుడిగా మాత్రం అలా అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆ తర్వాత పార్టీని మెర్చి చేశారు. ఆ ఫెయిల్యూర్ నుంచి మరలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది, జీరో నుంచి కాదు, మైనస్ల నుంచి స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఒక సింపతిలో నుంచి వచ్చాడు ఆయన. ఆ సింపతి అనేది ఒక ఎసెట్, మినిమం కంటే కొంచెం ఉంది. ఆ ఉన్న దగ్గర నుంచి ఆయన స్టార్ట్ అయ్యాడు, ఆ పాజిటివ్ వైబ్లో నుంచి. ఏంటి ఒక పక్కన ఆయన జైల్లో పెట్టారని, రాజశేఖర రెడ్డి గారు మరణించారని, ఇలా 1, 2 సింపతిలతో బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీతో. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, ఆయన నెగిటివ్లో నుంచి వచ్చాడనమాట.
సో అంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డమ్మీ అని బాలినేని అన్నదానికి, చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు అనే దానికైతే మాత్రం సంబంధమే ఉండదు. అయితే ఈయన జనసేన పార్టీలో జాయిన్ అవటానికి ఏదో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అని, నాకు ఎమ్మెల్సీ కావాలి లేక మంత్రిని చేయాలని, అదని ఇదని చేస్తేనే నేను వస్తున్నాను అన్నట్లు ఎటువంటి ఆంక్షలు నేను పెట్టలేదు అని చెప్పేసి ఆయన నన్ను కొండపదలగొండి చెప్పారు. నాకు అసలు ఏ పదవి అవసరం, నేను 2 సార్లు మంత్రిగా చేశాను, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. ఇక నాకు అటువంటి ఆలోచన లేదు, ఆశ లేదు, ఏమీ లేదు. ఇంకేదైనా ఉంది ఒక ఆశ అంటే పవన్ కళ్యాణ్ గారిని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలి అనేది ఆయన ఒక కోరికట, అంతకుమించి ఏమీ లేదు. అట్లాగే ఆయన తన యొక్క 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ₹1 కూడా నేను అన్యాయంగా అవినీతిగా సంపాదించింది లేదు, కావాలంటే మీరు ఎవరైనా సరే విచారణ జరుపుకోండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా ఆయన మాట్లాడటం జరిగింది. సో మీరు ఇంకా ఎప్పుడు కూడా నేను నా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను, నా ప్రయాణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారితోనే అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఇచ్చారు డోస్ ఆయన. ఎందుకంటే మీరు అప్పుడు ఏమేం చేశారు ఏంటి, నేను ఇంకా భవిష్యత్తులో చెప్పబోతున్నాను, నోరు తెరవబోతున్నాను అని చెప్పేసి అన్నారు. నేను ఎవరికే భయపడను, ఏమేమి జరిగినాయి ఉదయం తర్వాత ఒకటి మొత్తం లేవనెత్తుతానని చెప్పేసి అన్నారు. సో మరి అవి ఏం అంశాలు ఉన్నాయో ఇక్కడ వీళ్ళే కాదండి, చాలామంది అంటే మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీని వీడి కొంతమంది ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది జనసేనలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో కూడా ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఓ బాంబు అయితే పేలుస్తాం త్వరలో అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. సో ఇది మొత్తానికి వైసీపీకి సంబంధించిందే. సో అంటే వైసీపీని వీడారంటే వైసీపీకి సంబంధించిన అంశాలు అక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి అనేది. సో ఇలా ఎవరికి వాళ్ళు చెబుతూ ఉంటుంటే అసలు ఎన్ని బాంబులు ఉన్నాయో ఏంటో, లేదు వాళ్ళకి వీళ్ళకి తెలిసింది ఒకటే ఇన్ఫర్మేషన్ అయితే అయ్యే ఛాన్స్ ఉండదు, ఎవరికి వాళ్ళకే సపరేట్గానే ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కడు ఒక తరహాగా ఒక్కొక్క కారణం చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏదో ఉన్నాయి అంటే చాలా లూప్ హోల్స్ వైసీపీలో ఉన్నాయి అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు ఇస్తున్న లీకులను బట్టి. సో ఈ తరుణంలో ఇప్పుడు బాలినేని గారు దేని గురించి నోరు తెరవబోతున్నారు, అది ఎంత బ్లాస్టింగ్గా ఉండబోతుందా, ఆ బ్లాస్టింగ్ ఏమైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిందా లేదా ఇంకేమైనా అవినీతి ఆరోపణలకు సంబంధించిందా, లేదు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సో వీరు కూడా మరలా బంధువులే అయినా వియ్యంకులకు సంబంధించిన వ్యవహారం కదా, అది వియ్యంకులకు సంబంధించిన వ్యవహారమే. మళ్ళీ కాకినాడ పోర్టు భూములకు సంబంధించింది ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విక్రాంత్ రెడ్డి చేశాడు, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి మొన్నే విజయసాయిరెడ్డి చెప్పాడు. సో ఇట్లా ఈ స్కాములు ఇవేనా లేకపోతే అక్కడ హత్యకి ఏమైనా లింక్ ఉందా, ఇవే ఇంక ప్రధానంగా ఏదైనా సరే వైసీపీకి ఇబ్బంది పెట్టే అంశాలంటే ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, దాన్ని మాత్రం ఏ ఒక్కరూ దూరం చేయలేరు, కాదనే అంశం కాదు. అట్లాగే ఇక అవినీతికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మద్యానికి సంబంధించింది అంటారా, అది సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పాడు. సరే అలాగా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి తాజాగా వార్తలు వస్తున్నాయి, అది కూడా ఒక వీడియో చేసి మనం అది కూడా పబ్లిష్ అవుతుంది. సో ఇట్లా ఈ మద్యానికి సంబంధించిందా లేదా కాకినాడ పోర్టు భూములకు సంబంధించిందా ఇంకా ఏమైనా ఉందా లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిందా, ఇదేనికి సంబంధించింది. సో దీనివల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికైనా ఇంకా వైసీపీ అంతా కూడా ఇబ్బంది వస్తుందా. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి లూప్ హోల్స్ అన్నీ కూడా ఇట్లా బయట పెడతా ఉంటే చివరికి వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది. ఒకరి తర్వాత ఒకరు ఈ కేసుల్లో అరెస్ట్ అయిపోతూ ఉన్నారనుకోండి, ఇక ఆ పార్టీలో మిగిలేదు ఎవరు. సో ఇట్లా చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు బాలినేని గారు చెప్పింది ఎవరిని ఉద్దేశించి ఎవరు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడినా జాగ్రత్త పడకపోయినా ఇక దాని నుంచి తప్పించేవాళ్ళు లేరా. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నిజంగా బాలినేని గారు తప్పించుకునే అవకాశం ఉంటే బహిరంగంగా ఎందుకు చెబుతారు. సో ఆయన బహిరంగంగా చెప్పారంటే తప్పించుకునే పరిస్థితి లేదని మనం అర్థం చేసుకోవాలి. సో అదే కనుక జరిగితే మరి ఏంటి, ఆ పార్టీ మనుగడ కష్టమైనా ఏం జరగబోతుంది. సో మొత్తానికి బాలినేని ఇక రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఆయనకు పెద్దగా పదవులు లేవు, ఏమీ లేవు, నాకేం అవసరం లేదు అని చెప్పేసి నాకు తెలిసి ఆయన విరక్తి చెందినట్టు ఉన్నాడేమో బహుశా. సో అందుకనే నాకు ఏ పోటీ ఏ స్థానం ఇచ్చినా పర్వాలేదు, నేను పార్టీకి సేవ చేసుకుంటాను,
నాకు ఏ పదవి అవసరం లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కాల్ షీట్ కూడా అదే మూవీకి ఏదైతే అడిగారో ఆ ప్రొడ్యూసర్గా అవకాశం ఇస్తానని చెప్పేసి అన్నారట. ఇక ఆయన వెరీ హ్యాపీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు అన్నట్లుగా చెప్తా ఉన్నారు. మొత్తం చెప్తానంటున్నాడు. మరి ఆ తరుణంలో మరి అది ఏం కాబోతుందా ఉంది. పైగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన కూడా చాలా అవినీతి ఆరోపణలు ఆ సమయంలో వచ్చినాయి. సో ఆయన దానికి కూడా నేను సిద్ధమే, విచారణ జరపండి, ఏదైనా సరే మాట్లాడదాం ఏంటి అని చెప్పేసి అన్నారు. సో ఇక ఆయన కూడా ఎక్కడ తగ్గట్లా. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో కానీ మొత్తానికి చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి రాజకీయ సమీకరణాలు అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి దీనికి వైసీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తారు. ఇదే బాలినేని గారు మొన్నటిదాకా మరి మా పార్టీలో ఉన్నప్పుడు తెలీదా ఇవి అవి అని చెప్పేసి అంటారు. సో అట్లా వాళ్ళు కౌంటర్ వేస్తే దాని గురించి కూడా ఆయన చెప్పారు. రేపు పొద్దున్న చాలామంది నా మీద ఇష్టం వచ్చినట్టుగా కౌంటర్ వేయడానికి రెడీ అయిపోతారు, అయినా సరే నేను సిద్ధమే, నేను తగ్గేదే లేదు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇట్లా ఆయన దగ్గర ఉన్నప్పుడే ఒక రాగా ఉండి మరలప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే వైసీపీకి వచ్చిన తలనొప్పి ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటుంది అదే. బాగా ముఖ్య అనుచరులు, నమ్మకస్తులు లేదా ఆత్మలుగా భావించే వాళ్ళు కూడా ఆయనకు దూరంగా జరిగిపోయారు. అలా దూరం ఎందుకు జరుగుతున్నారో అది ఆయన స్వయంకృతాపరాధమా ఏంటి, ఆయన రాత లేకపోతే ఆయన ప్రవర్తన తీరా? ఇప్పుడు ఒకళ్ళిద్దరైతే అనుకోవచ్చు, సొంత కుటుంబ సభ్యులు షర్మిల కావచ్చు, భారతి కావచ్చు, వాళ్ళు సునీత రెడ్డి గారు కావచ్చు, ఈవిడ, అలాగే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇలా హేమహేములు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత ఇదిగా ఉండేవాళ్ళు, మేకతోటి ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎందుకు దూరం చేసుకున్నారు? అంతెందుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంత సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఏమన్నా కలిసే పరిస్థితి ఉందా? మరి ఆయన అలా ఎందుకు దూరం చేసుకుంటున్నాడో ఏంటో ఎవరికి అంతు చిక్కట్లా. చివరికి అది ఏకు మేకైనట్లుగా ఇప్పుడు అన్నీ కూడా రివర్స్ అయిపోతామని మరి చూడాలి. ఇప్పుడు పైగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏదో ఫ్లూక్ హీట్లో ఆయనకి సీట్లు వచ్చినాయిలే, ఫ్లూక్లో వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు జనసేనకి. అసలు కరెక్ట్ ఫ్లూక్ ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మీరు 2014లో చూడండి, ఆయనకి అధికారం వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన లేదు ప్రజలకి. సో అందుకే 67 స్థానాలు వచ్చినాయి. 2019లో సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత మరి ఈయన ఒకసారి చూద్దాం అనుకున్నాక 151 సీట్లు. ఒక్కసారి ఆయన పరిపాలనా తీరు చూసిన తర్వాత జనాలకు విరక్తి వచ్చేసిందేమో కానీ 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఇక ఆయన ఊహించుకోలేకపోతున్నారు. బాబు ఇంక మా వల్ల కాదు, మిమ్మల్ని గెలిపించడం అనేది మేము చేయలేము అనేది ఇక ప్రజలు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినట్లుగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కనబడతానే ఉంది. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, అనుచరులు కావచ్చు, నమ్మకస్తులు కావచ్చు, అందరూ దూరంగా జరిగిపోతున్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, లేకపోతే ఆ క్వార్టర్ నిజమేనో, ఏం జరుగుతుందో సరే ఏదేమైనా అది తన వ్యక్తిగత విషయం. కానీ మొత్తానికి బాలినేని గారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గట్టిగానే డోస్ అనాలా లేకపోతే ఆయనకి మరి ఏ రకంగా చెప్పారో చాలా స్ట్రాంగ్గానే చెప్పారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది, ఈయన ఏం బాంబు పేల్చబోతున్నారు ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే డమ్మీ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.